శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ. ఓం శ్రీ విశ్వమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆత్మబంధువులకు నమస్సుమాంజలి. శ్రీ విష్ణు పురాణము వ్యాఖ్యాత మీ రాధమ్మ. మనం ఇంతకుముందు కథలో జరిగినది ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే, ధ్రువుడు సవతి తల్లి అవమానంతో ఎంతో వ్యధ చెంది ఆ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఆయన గురించి తపస్సు చేస్తూ ఆ తపశ్శక్తి వల్ల ముల్లోకాలు వణికిపోవుచుండగా ఆ యొక్క ఇంద్రుడు భయభ్రాంతుడై ధ్రువుడు ఎక్కడ తన స్థానాన్ని ఆక్రమిస్తాడో అని భ్రాంతి చెంది ఆ యొక్క బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆయనను ఆశ్రయించి బ్రహ్మదేవుని యొక్క ఆశీస్సులతో శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి ధ్రువుని యొక్క తపస్సు కోసం ఎంతగానో ఆందోళన చెందినాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, భయపడకు ఇంద్ర, నేను వెళ్ళి ఆ ధ్రువుని సంగతి చూస్తాను, అతనికి ఏం కావాలో చూసి వస్తాను అని ధైర్యము చెప్పగా ఇంద్రుడు సంతసించి తన స్థానానికి, తను ఇంద్రలోకానికి వెళ్ళిపోయినాడు. మరి శ్రీ మహావిష్ణువు ఆ ధ్రువుని వద్దకు వెళ్ళి అంత పిన్న వయస్సులో అత్యంత కఠినంగా చేస్తున్న తపస్సును చూసి ఆశ్చర్య ఆనందాలకు లోనై ఆనందంతో పరవశిస్తూ, పుత్ర, ఎందువల్ల ఇంత తపస్సు చేస్తున్నావు నా గురించి అని అడుగగా, ధ్రువుడు సవతి తల్లి చేసిన అవమానాన్ని వివరించి, తండ్రి, నేను ఆ సంఘటన వల్ల ఎంతో వ్యధ పొందినాను, నా తల్లి కూడా ఎంతో వ్యధ చెందుతూ ఉన్నది, అందువల్ల నీవు మమ్మల్ని ఒక మంచి స్థానానికి పంపించాలని, ఎంతో గొప్పదైనటువంటి ఈ భూమండలం మీద ఎంతో గొప్పదైనటువంటి స్థానాన్ని నువ్వు కల్పిస్తావని నేను ఆశిస్తున్నాను తండ్రి, అందువల్ల నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను అని వేడుకొనగా, శ్రీ మహావిష్ణువు, నాయన, నీకు ఎటువంటి లోటు లేకుండా నేను చూస్తాను, అన్ని మండలముల కంటే ఎత్తైన మండలం, ఎంతో గొప్పదైనది ఒక మండలం ఉన్నది, అక్కడ నిన్ను అధిపతిగా నియమిస్తాను, అదే ధ్రువమండలం. నీవు ధ్రువుడువు కనుక నీ తల్లితో పాటు వెళ్ళి అక్కడ ఉండి ఈ కల్పాంతం వరకు నువ్వు ఆ ఘనతని పొందుదువుగాక అని ఆశీర్వదించగా, ఆ యొక్క ధ్రువుడు ఎంతో ఆనందానికి లోనై పరవశించి తన్మయత్వంతో ఆ మహావిష్ణువుని కీర్తించి ఎంతో ఆనందం పొందాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు అదృశ్యమై ధ్రువుడు, అతని తల్లి ఇద్దరితో కలిసి ఆ యొక్క ఆకాశ మార్గానికి పయనించి ధ్రువమండలానికి అధిపతిగా ఉండి ఇప్పటికీ మన పూజలు అందుకుంటున్నాడు ఆ ధ్రువుడు. ఆ తరువాత ధ్రువుడి యొక్క సంతతి పెరుగుతూ వచ్చినది. ధ్రువుడు పైన ఉన్నాడు కానీ అతని యొక్క పుత్రులు, మనుమలు, మునిమనుమలు, ఆ యొక్క వంశం అలా వస్తూ ఉన్నది. అది అంతా కూడా విష్ణు పురాణంలో వివరించబడుచూ ఉన్నది. ఈ ధ్రువ చరిత్రను విన్నవారు, చదివినవారు యశస్ఫూర్తితో సకుటుంబంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు అని శ్రీ విష్ణు పురాణంలో చెప్పబడి ఉన్నది. ఈ విధముగా ఆ ధ్రువునకు శంభువు అనే భార్యయందు శిష్టి, భవ్యుడు అని ఇద్దరు కొడుకులు, శిష్టికి సుచ్ఛాయ అనే భార్యయందు రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అని ఐదుగురు కొడుకులు. ఈ విధముగా ఎంతోమంది ఊరుడు, పూరుడు, శత్రుధ్యుమ్నుడు, త్వపస్సి, సత్యభాకు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు అని 10 మంది కొడుకులు పుట్టారు. ఊరునకు ఆగ్నేయి అనే కాంతయందు అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగీరసుడు, శిబి అని 6 సుతులు జన్మించినారు. వారిలో అంగునకు సునీధ అనే ఇల్లాలియందు వేణుడు అనే కొడుకు పుట్టాడు. ఆ వేణుని కుడి భుజమును మునులు మధించగా దాని నుండి పృథువు అనే కొడుకు పుట్టి సాటిలేని భుజ విక్రమతో రాజలోకమును వశపరుచుకొని నేలనేలిన చక్రవర్తి అయి భూమిని గోవుగా చేసి
పాలు పితికి ఆ పాలతో సచరాచర భూతకోటికి సంజీవన స్థితిని కలిగించాడు అని చెప్పగా శిష్యుడు గురువుకి నమస్కరించి, గురుదేవా, మునులు వేణుని భుజం మదించడమేమిటి, పృథువు జన్మించడమేమిటి, ఆ రాజు భూమిని ఆవును చేసి పాలు పితకటం ఏమిటి, ఈ విషయాన్ని వివరంగా చెప్పవలసిందని ఎంతో భక్తిగా పరాశరుణ్ణి అడిగాడు. అప్పుడు గురువుగారైన పరాశరుడు ఈ విధముగా చెప్పనారంభించారు. అంగుడు మృత్యుపుత్రిక అయిన సునీతను పెండ్లాడి ఆమెయందు కనినవాడు వేణుడు. వానికి పట్టం కట్టి భార్యతో సహా తపశ్చర్యకై వనవాసి అయినాడు. అంటే ఆ కొడుకుకి, పుట్టిన కొడుకుకి రాజ్యాన్ని అప్పగించి అతని యొక్క భార్యతో సహా తపస్సు చేసుకొనడానికై వనవాసానికి వెళ్ళాడన్నమాట. ఆ రోజుల్లో 40 సంవత్సరాలు రాగానే రాజ్యాధికారాలు, భారాలు అన్నీ కూడా పుత్రులకు అప్పగించి భార్యతో కలిసి వనవాసానికి వెళ్ళేవారండి. అంటే 40 ఇయర్స్‌కే వాళ్ళు అంతా వదిలేసి దైవ ధ్యానానికి సమయాన్ని కేటాయించేవారు. యువకులైనటువంటి ఆ యువరాజులు రాజ్యాన్ని పరిపాలించేవారు. అదేవిధంగా ఇక్కడ అడవికి తన భార్యతో వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇక్కడ అడవికి వెళ్ళినది ఎవరు? అంగుడు అనే మహారాజు, ధ్రువ సంతతికి చెందినవాడు. ఎక్కడైతే ధ్రువ మండలంలో పైకి వెళ్ళాడో ఆయన యొక్క సంతతి గురించే మనం ఇక్కడ వివరించుకుంటూ ఉన్నాము. ఈ అంగుడు అనే రాజు తన కొడుకు అయిన వేణుడు అనే రాజు తన కొడుకుకి అప్పగించి రాజ్యభారాన్ని అడవికి తన భార్యతో కలిసి వెళ్ళాడు కదా. మరి ఈ వేణుడు ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ అంటే, ఆ వేణుడు మాతామహ దోషం వల్ల పరిపాలన ధర్మ పద్ధతిని చెయ్యక పాపపు పనులు చేస్తూ ఉండేవాడు. అంటే ఈ వేణుడికి ఒక దోషం అనేది కలిగింది. ఆ దోషానికి పాపపు పనులు చేస్తూ ఉండేవాడట. అంటే మనం ఏదైనా పూర్వజన్మ పాపము ఉంటే మనం పాపపు పనులే చేస్తాము అని ఇక్కడ చెప్పబడుచూ ఉన్నది. పాపాన్ని పాపము పాపానికే దారితీస్తూ ఉంటుంది. పుణ్యము పుణ్యానికే దారితీస్తూ ఉంటుంది. అందువల్ల ఆ పాపపు పనుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎప్పుడు దైవధ్యానం చెయ్యాలి అని మనకి ఈ పురాణాల ద్వారా ఆ భగవంతుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ పాపపు పనులు చేస్తూ ఉన్న ఈ రాజు వేణుడు తాత ముత్తాతల నాటి అగ్రహారాలలో పన్నులు వసూలు వేస్తూ బ్రాహ్మణులను బాధిస్తూ న్యాయ పద్ధతికి విరుద్ధముగా ధనార్జన చేస్తూ దానిని దుర్వినియోగం చెయ్యటం, వేదవేత్తలైనటువంటి వారికి అంటే వేదాలు వల్లిస్తూ ఆ భగవంతునికి అనుగ్రహం కోసం నిరంతరం తపస్సు చేసేవాళ్ళని వేధిస్తూ ఉన్నాడు. విద్వాంసులకు అనగా సంగీతాలు చెప్పి ఆ సంగీతంతో భగవంతుణ్ణి ప్రార్థించే వారిని, అటువంటి వారిని కూడా వారి జీవితాలకు కూడా మనశ్శాంతి లేకుండా ఉంచి ఆ రాష్ట్రాన్నించి వెళ్ళగొట్టడం, ఇటువంటి చెడు పనులు చేస్తూ శుభప్రదమైనటువంటి పనులకు ఆటంకాలను కలిగిస్తూ ఈ వేణుడు అనే ధ్రువ సంతతికి చెందిన రాజు చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా జారచోరులను, దురాచారాలను ఆదరించి పోషిస్తూ ఉంటూ అసత్యాలు పలకటం, అధర్మ మార్గాన నడవటం, ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని ఏమీ అనకుండా ధర్మ మార్గాన నడిచే వారిని మాత్రం క్రూరంగా శిక్షించి ఏడిపించటం చేస్తూ ఉంటూ, అంతేకాకుండా సాధువులను బాధించటం, ఇటువంటి దృష్టకరమైన పనులు ఆ వేణునికి నిత్య కృత్యాలుగా అయిపోయాయి. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపాలు, దేవ పూజలు చెయ్యకూడదట, చేసిన వారికి మరణదండనట అని రాష్ట్రమంతటా కూడా
డబ్బుతో చాటించాడు. తనకెవరైనా బుద్ధులు చెప్తే వారిని తన పర అనే విమర్శ లేక శిక్షించి పురము నుంచి వెళ్ళగొట్టేవాడు. ఇలాంటి వేణుని దుష్టపరతకి ఫలితం ఏమయ్యింది? అలా చెడు పనులు చేస్తూ ఉంటే భగవంతుడు సంతోషిస్తాడా? సంతోషించడు కదా! రాజు ఏమిటి అంటే అదే ప్రజలకు వస్తుంది కదా! అందువల్ల ఇటువంటి దుష్టుడు అయిన రాజు వల్ల ప్రకృతి ప్రకోపించి ప్రకృతి మాతకు కోపం వచ్చి అనావృష్టి సంభవించినది. పాడి పంటలు ఏష్యమైపోయినాయి. అనగా ఎటువంటి ఫలితము లేకుండా ప్రజలు కష్టపడి పండకుండా అలా వట్టిబారిపోయినాయి. ప్రజలు అన్న పానీయాలకు అలమటిస్తూ దిక్కులేని వారైనారు. ఆ దశలో మునులు ఆలోచించి వానికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వరాజుల చరిత్రలు చెప్పి అలాంటి వారి వంశంలో పుట్టి వారిలాగా ప్రవర్తించక దుర్మార్గాన్న ప్రవర్తిస్తూ ప్రజలను కూడా దుర్భాషలాడసాగాడు. ప్రజలకు అన్నపానీయాలకు అలమటిస్తూ దిక్కులేని వారైనటువంటి వారిని కనికరం లేకుండా వారిని ఏహ్యభావంతో చూస్తూ ఉండసాగాడు. ఇటువంటి దశలో మునులు ఆలోచించి వానికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వరాజుల చరిత్రలు చెప్పి అలాంటి వారి వంశంలో పుట్టి వారిలాగా ప్రవర్తించక దుర్మార్గాన్న ప్రవర్తిస్తూ ప్రజలను కూడు గుడ్డ లేని దుర్దశకు తేవటం మంచిది కాదు రాజా అని మునులు అతనికి చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాకుండా అతను ఏం చేస్తున్నాడు ఆ రాజు అంటే మునులను చంపటం, అంటే తపస్సు చేసేవారిని చంపించడం. తరువాత వేదాలను మనకు ఉన్నాయి కదండి, వేదాలు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము మరియు అథర్వణ వేదము. ఈ వేదాలను అన్నింటినీ కూడా దూషించటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా పవిత్రమైనటువంటి దేవాలయాలను పడగొట్టించటం, బ్రాహ్మణులను ఏడిపించటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. మునులు అతనిని ప్రశ్నించసాగారు. రాజా, ఇది రాజధర్మమా? నీ యొక్క పూర్వీకులు ఎంతటి గొప్పవారు, ఒక్కసారి ఆలోచించు నాయనా అని వీరు హితబోధ చేస్తూ ఉన్నారు. యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు. వారి సంతోషం వాన కురిపిస్తుంది నాయన. దానితో భూమి సస్యశ్యామలం అవుతుంది. ప్రజలు పాడి పంటలతో సుఖజీవనులవుతారు. ఇప్పటి నీ ప్రవృత్తి వల్ల దేశం దుర్భిక్షమునకు గురి అయ్యి భూతకోటికి దినదిన గండమైనది నాయన. మళ్ళీ చెప్తున్నాము, మీ పూర్వుల మార్గాన్న ప్రవర్తించు అని బోధించగా కోపముతో కొర్రలాడుతూ వేణుడు మునులను చూసి, ఆపండి మీ ప్రేలాపన. నాకన్నా మిన్నగా చెప్పదగినవాడు లోకంలో ఎవడున్నాడు? విష్ణువుని నాకన్నా అధికుడుగా చెప్తున్నారే, మీకన్నా పిచ్చివాళ్ళుంటారా? నేనే అధికుడను. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలు ఉన్నవాడను నేను. కాబట్టి యజ్ఞాలు యాగాలు అనేవి మరి చేయనక్కరలేదు అని శాసించాను కదా. పతిసేవ ఇల్లాలికి పరమధర్మం, అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగా మునులు నిదానముగా ఏమీ చేయలేక అల్లనల్లన చల్లచల్లన ఏమేమో బోధించసాగారు, ఏమీ చెయ్యలేక. కానీ ఆ వేణుడు వింటాడా? ఆ రాజు వింటాడా? వినలేదు. పైగా దేవతా నింద చేస్తూ ఆ విధముగానే అతను పాటలాగా పాడుతూనే ఉన్నాడు. వాని వికృత పద్ధతిని భరించలేక కరుణాపయోనిధిని పద్మాక్షుడు శ్రీహరిని, ఆ యొక్క లక్ష్మీపతిని, ఆ లక్ష్మీ నారాయణ్ణి నిందిస్తూ ఉన్నటువంటి ఆ పాపాత్ముణ్ణి చూడలేక ఈ మునులందరూ కూడా ఆ రాజుని తుదముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజలను కాపాడాలి అని నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకుని వారి యొక్క తపశ్శక్తిని ధారపోయటానికి మొదలుపెట్టారు.
దర్భలు పట్టుకొని మారణ మంత్రాలు పలుకుతూ ఆ దర్భలు వేణుని మీదకి విసిరారు. తీవ్రాగ్ని జ్వాలలు చిమ్ముతూ ఆ దర్భలు నిశితతరములై వానిని తాకగానే వేణుడు దబ్బున కింద పడి కన్ను మూశాడు. వాని శరీరమునకు తైలపాకం చేయించి మంత్రులకప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండండని చెప్పారు. మంత్రులు ఏమీ అనలేక అలాగే ఊరుకున్నారు. ఇంకేముంది, పరిపాలకుడు లేడు. దొంగలు మూకలుగా ఊళ్లపై పడి బ్రాహ్మణులను చావగొట్టుతూ ఆ రాజునే అనుసరించసాగారు. రాజు లేడు, మూలపడి ఉన్నాడు. కానీ అతను సృష్టించిన అరాచకం చేయడానికి అనేక మంది సంసిద్ధతగా ఉండి మరలా బ్రాహ్మణులను మునులను నిందిస్తూ వారిపై ఎన్నో రకములైనటువంటి దుష్టక్రియలకు పాల్పడుతూ మూకలుగా దొంగలు ఊళ్లపై పడి ఆ బ్రాహ్మణులను చావగొట్టుతూ సిరి సంపదలను హరింపచేస్తూ ఉన్నారు. ఈ బ్రాహ్మణులు ఎంతోమంది ఏడుస్తూ బయటకు వస్తూ ఈ అరాచకం పద్ధతి ఇలా ఉంటుంది అని ఊహించలేదు అనుకుంటూ ఆశ్చర్యచకితులై ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. మునులు బ్రాహ్మణులను చూసి జాలిపడి ఓదార్చి వేణుని ఊరు భాగమును మదించారు. ఆ భాగము నుంచి భయంకర వికృతాకారుడొకడు బయల్పడి నన్నేమి చెయ్యమన్నారని హూంకరిస్తూ అడిగారు. అనగా మునులు వారి యొక్క తపశ్శక్తితో ఆ యొక్క రాజు వేణుని ఊరు భాగమును మదించారటండి. అంటే వారి తపశ్శక్తి అపారము కదా. అందువల్ల భగవత్ శక్తి వల్ల ఆ యొక్క వేణుని శరీరం నుంచి ఒక భయంకరమైనటువంటి వికృతాకారుడొకడు ఉద్భవించాడటండి. అతను వచ్చి నేనేం చెయ్యాలి, నన్ను మీరేం చేయమంటున్నారు అని హూంకరిస్తూ అడిగాడట. అనుకున్నదొకటి, జరిగినదొకటి. వీడు ప్రశాంతంగా పరిపాలన చెయ్యడని మునులు ఆలోచించి, నువ్వు వింధ్య పర్వత ప్రాంతాన ఉండి మ్లేచ్ఛ కిరాత జాతులకు అధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలిలా తిరుగుతూ ఎగిరి వెళ్ళిపోయాడట. అనగా అంటే మునులు ఇక్కడ ఏం చేశారు, ఎవరూ పరిపాలించడానికి రాజు లేడు అని ఆ రాజు యొక్క శరీరాన్ని మదించగా ఎవరైనా కొడుకు పుడతాడేమో అని వీరి యొక్క తపశ్శక్తితో ప్రయత్నించారు. కానీ వీరు అనుకున్నది ఒకటి. అంటే ఒక పాజిటివ్నెస్ని వీరు కోరుకుంటే అక్కడ ఆ రాజు శరీరం నుంచి నెగిటివ్నెస్తో ఉండేటటువంటి ఇంకొక వ్యక్తి ఉద్భవించాడు. ఒక దుష్ట శక్తి ఉద్భవించినది. అంటే నెగిటివ్నెస్ నుంచి నెగిటివే వస్తుంది అని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉన్నది. అతను హూంకరించడం వల్ల మునులు ఏం చేశారు, నాయన నువ్వు ఇటు కాదు వెళ్ళు, అక్కడ కొంతమంది ఉన్నారు, వారిని నువ్వు అధిపతిగా ఉండు అని అక్కడికి పంపించి వేశారు. కిరాత జాతులు ఉన్నాయి కదా, మ్లేచ్ఛ అనే కిరాతక జాతి, వారిని కాపాడు, వెళ్ళి వారికి అధిపతివై ఉండు అని చెప్తే అతను సుడిగాలి వలె వెళ్ళిపోయాడు. తరువాత మునులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ వేణులో ఉన్న పాపం ఈ నిషాద రూపంలో వెళ్ళిపోయిందని సంతోషించారట. అంటే అతనిలో ఉండేటటువంటి ఆ నెగిటివ్నెస్ అనేది, ఒక పాపం అనేది ఇటువంటి వ్యక్తి ద్వారా వచ్చింది, ఆ వ్యక్తిని మనం అటు పంపించి వేశాము అని మునులు ఆలోచించి తరువాత సంతోషించారు. ఉదాత్తమైనటువంటి పద్ధతిని వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేణుని కుడిభుజం మరలా మధించసాగారు. ఆ మథనం ఫలితముగా సాటిలేని భుజబలం, దివ్య తేజస్సు, సులక్షణ లక్షితమైనటువంటి అంగసౌష్ఠవం కలవాడై విష్ణు అంశలో ఒక బాలుడు పుట్టాడు. వానిని చూసి మునులు ఆనందించి ఈ బాలుడు ధరణికి పతి అని ఏకవాక్కుగా వానికి పృథువు అని నామకరణం చేశారు. ఆ సమయంలో దివి నుంచి పుష్పవర్షం కురిసినది. దేవదుందుభులు మోగాయి. దేవగణాలు అభినందించారు. అలా పుట్టిన పృథువు యువకుడై మహనీయ మహిమ కలవాడై విరాజిల్లుతూ ఉన్నాడు. మనకు ఈ పృథువు ఎవరో అర్థమైనది. ఆ యొక్క మునులు తపశ్శక్తితో అతను ఉద్భవించాడు. ఎవరి యొక్క శక్తి అనగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశలు స్పష్టంగా కనిపిస్తూ ఉండగా మునులు ఎంతో సంతోషించి ఆ యొక్క భగవానుడికి నమస్కరించారు.
మరి ఈ పృథువు ఏం చేస్తాడు? ఏ విధముగా ఈ విష్ణు పురాణములో ఆయన పాత్ర ఉన్నది? ఆ ధ్రువ సంతతి చెడు నుంచి మంచికి మరలా పయనం సాగించారా? ఎలా సాగిస్తారు అనేది మనం మరుసటి కథలో తెలుసుకుందాం. ఆత్మబంధువులకు నమస్సుమాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు లిసన్. థ్యాంక్ యూ ఆల్.